కల్నల్ సంతోష్ బాబు చైనాతో వీరోచితంగా పోరాడి భారత భూభాగాన్ని కాపాడారని జై జవాన్ ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకుడు సత్యనారాయణ తెలిపారు. సంతోష్ బాబు త్యాగం చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటుందని అన్నారు. జై జవాన్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం పాతబస్తీలోని ఆర్య సమాజ మందిరంలో గాల్వన్ డే వేడుకల్లో భాగంగా కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడడంతో వారిని నిలువరించి భారత భూభాగాన్ని కాపాడడానికి సంతోష్ బాబు వీరోచిత పోరాటం చేశారని తెలిపారు. ఆ పోరాటంలో సంతోష్ బాబు మృతి చెందినప్పటికీ భారత భూభాగాన్ని కాపాడగలిగారని అన్నారు. ఆయన భారతమాత ముద్దుబిడ్డ అని, ఆయన త్యాగాన్ని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో గోవిందమ్మ, రాములమ్మ, భుజంగం, ఆరుద్రారెడ్డి, సుమన్, యాదగిరి, సురేష్, మురళి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున నల్గొండ పట్టణంలోని పాతబస్తీ షేర్బంగ్లా ఆర్య సమాజ మందిరంలోని జై జవాన్ ట్రైనింగ్ సెంటర్లో ఈ రోజున జూన్ 15 గాల్వన్ డే వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. 2020 జూన్ 15వ తారీఖు రోజున గాల్వన్ లోయలో ఎప్పుడైతే చైనా సైనికులు భారతదేశ భూభాగంలోకి చొరబడ్డారో అప్పుడు 14 PP పెట్రోలింగ్ పార్టీ నెంబర్ 14 మీద చైనా సైనికులు రాళ్లతో, ముళ్ళ కచ్చెతో, ఇనుప రాడ్లతో వాళ్ళు దాడి చేయడం జరిగింది. ప్రతి దాడిగా ఎదుర్కోవడానికి కల్నల్ సంతోష్ బాబు గారు 35 మందితో సైనికులతో, జవాన్లతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళతో ప్రతి దాడికి దిగడం, ఆ దాడిలో మన యొక్క భారత భూభాగాన్ని కాపాడడం కోసం మన యొక్క మహావీర చక్ర కల్నల్ సంతోష్ బాబు గారు ప్రాణాలు త్యాగం చేయడం. వారు భౌతికంగా మన మధ్యలో లేరు, కానీ భారతీయ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వారు ఉన్నారు. వారికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు సూర్యాపేట వాస్తవ్యులు శ్రీ బిక్కుమల్ల ఉపేందర్ గారు, శ్రీ మంజులాదేవి గారి యొక్క పాదాలకు నమస్కరించి జై హింద్, జై భారత్.